విజన్ అమరావతి న్యూస్. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసిన శ్రీ 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 ముత్యాలమ్మ వారి జాతర సమీక్షా సమావేశం. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసే మార్చి నెలలో జరగనున్న తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, ముత్యాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా చేయాలని ముఖ్యమంత్రికి తెలియజేస్తామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశ్యం సునీల్ కుమార్ వెల్లడించారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసిన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర మార్చి 10, 11, 12 తారీఖులలో జరగనున్నాయి. జాతరకు సంబంధించి ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ అనుష కనుపూరు గ్రామంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా జాతరలో చేయనున్న ఏర్పాట్లను అధికారులు తెలియజేశారు. పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత సంవత్సరంలో జాతరలో ఎదురైన ఇబ్బందులు ఈసారి లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రోడ్లు నిర్మాణ పనుల వల్ల చాలా ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా ఉన్నందున జాతర సమయంలో తాత్కాలిక మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అలాగే ఎక్సైజ్ శాఖ వారు మద్యం అందుబాటులో లేకుండా చూడాలని, హెల్త్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కమిటీ చైర్మన్ దశరథ రామిరెడ్డి కనుపూరు జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరారని ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామని తెలిపారు. అందరూ సమిష్టిగా పనిచేసి జాతర అంగరంగ వైభవంగా జరిగేలా చూడాలని కోరారు. కాబట్టి గత ముత్యాలమ్మ జాతరలో ఏ లోపాలు జరిగాయి అవి ముందు ఐడెంటిఫై చేయాలి. ఆ లోపాలు మళ్ళీ జాతరలో జరగకుండా మనం సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత. చిల్లకూరు ఎస్ఐ గారు చెప్పారు స్పష్టంగా, మనసారి జరుపుకున్నాం చేయలేకపోయినామని కూడా చెప్పారు. అవన్నీ కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి ఆర్టీఓ గారు అందరూ కమిటీ ఒకటి ఫామ్ చేసుకుని ముఖ్యమైన అధికారులు పెంచుకొని ఏ విధంగా వర్కౌట్ చేయాలని దాన్ని ప్లాన్ చేసుకోమని కూడా ఆర్టీఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే గతంలో ఇప్పుడే మా దర్శనం చెప్పాడు, రోడ్డు ఎక్కడ ఉంటుంది సిద్ధవరం పెళ్లి దగ్గర నుంచి అమ్మవారి దేవస్థానం వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉండే పరిస్థితి. దాన్ని కూడా సరి చేశాం. అవన్నీ చెప్పాము, ఇదే మీటింగ్లో చెప్పాను. అది శాంక్షన్ చేసి ఆ యొక్క రోడ్డు కూడా వేయడం జరిగింది. అట్లాగే ఎలక్ట్రిసిటీ ఆ ఈ గారికి వాళ్ళ డిపార్ట్మెంట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు ఒక 75 లక్షలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్, లైట్లు, అట్లాగే 15 లక్షలకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్ని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి చెడిపోయిన లైట్స్ అన్ని కూడా రిపేర్ చేయించారు. కొన్నిసార్లు చెప్పాము, చెప్పిన వెంటనే 75, 15, 80, 90 లక్షల రూపాయలకి ఎలక్ట్రిసిటీ ద్వారా రిపేర్ చేసినటువంటి మా ఈ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది రాష్ట్ర పండుగ చేయమని చెప్పి నాకు అడిగాడు. ఖచ్చితంగా మన మంత్రివర్యులు పెద్దలు ఆనం రామారెడ్డి గారు మన సంబంధించిన ఆయనే కాబట్టి ఆయనకి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇస్తాం. సీఎం గారికి కూడా, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఆయనతో ప్రయత్నం చేస్తాం. అంటే మాట అయితే ఇట్లా ప్రయత్నం అయితే చేస్తాం. మన మాట చేసేది చేయలేకపోయినటువంటి అపోహం మాకుందు. కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రయత్నాలు అయితే జరుగుతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అటు ఎందుకంటే మనం చాలా పెద్ద జాతర, ఇది చిన్న జాతర కాదు ఇది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర పండుగ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు మీరు చూస్తున్నారు ఏ విధంగా మంచి పనులు చేస్తుంది, దేవాలయాల్లో అత్యాచారం జరుగుతుంది, ఏ విధంగా స్పందిస్తుందో కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి ఒక మంచి ఐడియాతో ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా హిందువుల మనోభావాలను ఇబ్బంది లేకుండా చేసేటువంటి గవర్నమెంట్ పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఆర్టీసీ ఇష్యూ కూడా చెప్పారు. ఆ మస్తు కూడా బస్సులు ఉంచండి, ఒక కొన్ని బస్సులు అని చెప్పారు. డిఎం గారు కూడా చెప్పాం. కాబట్టి ఆ బస్సుల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోండి. అంటే ఇక్కడ చెప్పిన తర్వాత మీరు చేయకపోతే అది బాగుండదు. ఒకసారి చెప్పిన తర్వాత అందరూ మీకు ఆదాయం, ఆర్టీసీ కూడా ఆదాయం. ఆర్టీసీకి ఏం ఫ్రీ అని కాదు, బస్సుకి డబ్బులు ఇస్తారు. మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు తీయడం కూడా మగవాళ్ళకి ఖచ్చితంగా
కాబట్టి మీకు కూడా ఆదాయం వచ్చే కార్యక్రమం కాబట్టి మీరు కూడా కోఆపరేట్ చేయమని చెప్పి ఆర్టీసీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ వాళ్ళు వచ్చారు, జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖ ఉంది. ఎందుకంటే ఇది జాతర కాబట్టి ముందు తాగేసి వచ్చినటువంటి పేదల యొక్క కవర్లు తాగేయడం, జోబులు కూర్చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి లేకుండా మీరు ఖచ్చితంగా మద్యాన్ని ఎంత దూరం పెడితే అంత మంచిది. ఈ దగ్గరగా తాగిస్తే మాత్రం గుడ్డగా అన్యాయం అయిపోతుంది. కాబట్టి దయచేసి మద్యం విషయంలో జాగ్రత్త అని చెప్పి కూడా మా యొక్క పోలీస్ మెసేజ్ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఈ రోజు వివిధ అధికారులతో అంటే శాఖ అధికారులతో ఈ అమ్మవారి జాతరని అంటే ముత్యాల అమ్మవారి జాతరని ఈస్ట్ కనుపూర్లో వెలిసిన ఈ అమ్మవారి జాతరని నిర్వహించడానికి ఒక అదృష్టంగా భావిస్తూ నేను ఇన్ఛార్జ్గా తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఈ అమ్మవారి జాతర ఆల్రెడీ మనం తెలిసిందే నెల్లూరులో వెలిసిన పెంచలకోన కానీ మన రంగనాయకపేట కూడా ఎన్నో బ్రహ్మోత్సవాలు కానీ ఎన్నో విధాలుగా జాతరలు అనేది అన్ని జరపడం జరిగింది. బట్ ఇది మొదటిసారిగా గూడూరులో నిర్వహించడం, గూడూరు మండలం సంబంధించి గూడూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఫస్ట్ టైం జరుగుతుంది చిల్లకూరు మండలంలో. సో ఆల్ డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది 3-4 days ముందున. సార్ మీ పర్మిషన్తో మీటింగ్ అనేది మనం ఒక్కొక్క లైన్ డిపార్ట్మెంట్స్ గురించి కోఆర్డినేషన్ మీటింగ్గా ఈరోజు ఏదైతే నిర్వహిస్తున్నామో మనం వాట్సాప్లో కూడా ఒక గ్రూప్ అనేది ఫామ్ చేసాం. ఆ గ్రూప్లో ప్రతి డిపార్ట్మెంట్ యొక్క మీ 24 hours 24/7 ఏదైతే డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్గా మెంబర్స్ని డిప్లాయ్ చేస్తారో ఆ 3 రోజులు జరిగే జాతరకు సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సంబంధిత సిఐ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే సిఐలు ఎస్ఐలు ఆ గ్రూప్లో అనేది పోస్ట్ చేయడం అయితే ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్ఆర్బీ వాళ్ళు కానీ ఎలక్ట్రిసిటీ కానీ, ఎందుకంటే ఆ గ్రూప్లో ఒకే దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఏ సంబంధిత అధికారినే కాకుండా చైర్మన్ గారు కానీ బోర్డు మెంబర్స్ కానీ ఎవరికైనా వెంటనే రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే వెంటనే ఇమీడియట్గా కాల్స్ అవైలబుల్గా ఉంటాయి, ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా. ఇందులో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్లీ 1 by 1 మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ని రివ్యూ చేసుకుంటూ వెళ్దాం. సో దట్ ఎందుకంటే లాస్ట్ టైం అందరూ కూడా 10 లక్షల పైగా వచ్చే జనాభా అనే ఒక జాతర ఎంతో ప్రతిష్టాత్మకమైనది. భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఎంతో మంచిగా అమ్మవారి దీవెనలు కటాక్షాలతో వాళ్ళు ఎంతో ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే మనం ఇది ఒక అదృష్టంగా భావించి మన యొక్క డ్యూటీస్ అనేది ఈ 3 రోజులు ఏదైతే జరుగుతుందో కాకుండా ముందు నుంచి సమన్వయ కమిటీ ద్వారా మన ఏర్పాట్లు అనేది కూడా ఒకసారి రివ్యూ చేయాల్సింది. పోలీస్ వారి కంట్రోల్ రూమ్ లో లాస్ట్ టైం ఒక పర్సన్ కంటిన్యూస్ గా షిఫ్ట్ 24/7 ఎక్కడి వరకు అయితే ఈ జాతర